ప్రస్తుతం మనతో పాటు ప్రత్యూష రాథోడ్ ఉన్నారు. ప్రత్యూష గారు చెప్పండి, మీరు అంటే మంగ్లీ పైన ఈ విధంగా ఆరోపణలు చేయడం, వాళ్ళేమంటున్నారు అంటే అసలు నేను నిర్దోషిని, నాకేం తెలియదు, కావాలని అమ్ముడు పోయారు కొంతమంది దగ్గర అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ టీం మెంబర్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఏమంటారు? ఫస్ట్ నేను వాళ్ళ టీం మెంబర్స్ ఆ పేడ్ బ్యాచ్ గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే సెన్స్ లేని కేటగిరీ అనమాట. వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడి కూడా వేస్టే. సో ఎవరైతే ఇక్కడికి వచ్చిన బాధితులు ఉన్నారో వాళ్ళ గురించే మాట్లాడతాను. నేను ఇందాక అక్కడ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఒక అమ్మని కలిశాను. ఆమె అంటున్నారు, నా డబ్బులు తీసుకున్నారు, నాకు 2 కూతుర్లు ఉన్నారు, ఒక కూతురుకు పెళ్ళైపోయింది, అయినా కూడా నేను అక్కడ నుంచి డబ్బులు తీసుకొని వచ్చాను, కట్నంకి ఇచ్చిన డబ్బులు కూడా తీసుకొని వచ్చినాను, నేను ఇచ్చి వాళ్ళకి ఇచ్చాను. ఈ సంథింగ్ వండర్లా అనుకుంటా, అక్కడ నాకు కనిపిస్తే రమావత్ మధు అనే పర్సన్ నాకు కనిపిస్తే కాళ్ళు మొక్కాను, కాళ్ళు పట్టుకున్నాను, నా డబ్బులు నాకు ఇవ్వమని కాళ్ళు పట్టుకున్నాను అని అంటున్నారు. ఇంత దౌర్జన్యమా? ఇంతలా? ఇదే మంగ్లీ గారు ఎక్కడి నుంచి ఎదిగారు? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఇదే బంజారా వాళ్ళు చూస్తేనే కదా ఆమె పాటలు వీళ్ళంతా వింటే కదా ఆమె ఇక్కడ ఇంత దూరం వచ్చారు. మరి ఇలాంటి వాళ్ళని బాధించడం ఎంతవరకు కరెక్ట్ అండి? వీళ్ళ ఉసురు పోసుకోవడం ఎంతవరకు కరెక్ట్? నా తమ్ముడికి ఏమీ తెలీదు అంటూనే ఈరోజు డైరెక్ట్లీ వాళ్ళ తమ్ముడే కదా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు మంగ్లీ గారు ఎక్కడ పెట్టుకుంటారు మొహం? అంటే బాధితుల తరఫున నేను కూడా ఫైట్ చేస్తా అంటున్నారు అండి. నేను ఒక్కటే అడుగుతున్నానండి మీడియా ముఖంగా, బాధితుల తరపున నేను కూడా ఫైట్ చేస్తాననే మంగ్లీ గారు మరి బాధితుల తరపున మీ అడ్వకేట్ని పెట్టారా? ఓకే.